హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జోగమ్మ ద్వారా సింధూర గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న చెంచులమ్మ. నిజంగానే చెంచులమ్మ జోగమ్మ ద్వారా సింధూర గురించి ఎటువంటి నిజాన్ని తెలుసుకుంది, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. చెంచులమ్మ అయితే సింధూరాకి పెళ్లి సంబంధం చూస్తుంది. పెళ్లి సంబంధం చూసిన తర్వాత ఇక సింధూర అయితే రెడీ అవ్వమని చెంచులమ్మ చెప్పడంతో సింధూరాతో అప్పుడే సింధూర నా గురించి తెలుసుకొని వస్తున్నారు కదా అత్తమ్మ, ప్రత్యేకంగా రెడీ అవడం ఎందుకు, ఇలాగే కూర్చుంటాను అని అంటూ ఉంటుంది సింధూర. అయితే అది కూడా కరెక్టే, నువ్వు కూడా ఇలాగే కూర్చో అని చెంచులమ్మ చెప్తూ ఉంటుంది. ఈలోగా పెళ్లి వాళ్ళైతే వస్తారు. వచ్చిన తరువాత ఇక సింధూరాన్ని తీసుకువచ్చి చెంచులమ్మ పక్కన కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని చూడండి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక పెళ్లి చూపులకి వచ్చిన పెళ్లి కొడుకైతే అంటూ ఉంటాడు, అసలు అమ్మాయినేంటి అలా తీసుకొచ్చేశారు, కనీసం పట్టు చీర కూడా కట్టలేదేంటి అని అడుగుతూ ఉంటాడు పెళ్లి కొడుకైతే. తను విదంతువు, అందుకని తనకి ఎటువంటి అలంకారం ఉండదు అని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళైతే. అప్పుడే పెళ్లి కొడుకు ఇలా అంటూ ఉంటాడు, తన గతం గురించి మాకు తెలుసు, అయినా సరే అలా ఎలా, ఎందుకు తనని అలా కూర్చోబెడతారు, రెడీ చేసి కూర్చోబెట్టచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక చెంచులమ్మ అయితే సింధూర గురించి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్పమని, వాళ్ళనే పెళ్లికి సంబంధానికి తీసుకురమ్మని చెప్పాను కదా అని పేరయ్యని తిడుతూ ఉంటుంది చెంచులమ్మ. చూడండి, ఒక్కసారైనా రెండుసార్లైనా తను మాత్రం పెళ్లి చేసుకుంటున్నట్టే కదా, అలాంటప్పుడు ఏదో తను ఫ్రెష్గా ఉన్నట్టు చెప్తున్నారేంటి అని అంటూ ఉంటాడు పెళ్లి కొడుకైతే. ఆ మాట విని చంటికి చాలా కోపం వస్తుంది. అమ్మాయి గారు గురించి అలా మాట్లాడతావురా, అమ్మాయి గారు ఎవరనుకుంటున్నావు, నిప్పు ఆవిడ, నిప్పు, అలాంటి ఆ అమ్మాయిని మీరు తిడతారా, అమ్మాయి గారి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడతావా అని పెళ్లి కొడుకునైతే చితకబోతాడు చంటి అయితే. అప్పుడే ఇక చెంచులమ్మ అంటూ ఉంటుంది, చంటి కాబట్టి కొట్టి ఊరుకున్నాడు, అదే నేనైతే చంపేసేదాన్ని, పోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది చెంచులమ్మ అయితే. అప్పుడే సింధూర ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక సింధూర ఏడవడం చూసి చెంచులమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కేశవ అయితే అంటూ ఉంటాడు, చూడు చెంచులమ్మ, తనకి పెళ్లి చేయడం అనేది మనం తీసుకున్న మంచి నిర్ణయమే, కానీ తన జాతకంలో రెండో పెళ్లి ఉందో లేదో, అసలు తన జాతకం ఎలా ఉందో ఒక్కసారి పంతులు గారికి చూపించొచ్చు కదా అని కేశవ అంటూ ఉంటాడు. అవును వదిన, మేమంటున్నామని తప్పుగా అనుకోకు, సింధూర జాతకం చూడకుండానే సింధూరాకి కార్తీక్కి పెళ్లి చేయించావో, కేవలం కార్తీక్ తనను ప్రేమించాడని తెలిసింది కాబట్టే పెళ్లి చేయించావు, సింధూర జాతకం ఎలా ఉందో ఇంకొకసారి చూపించడం కరెక్ట్ కదా అని అందరూ కూడా అంటూ ఉంటారు. అప్పుడే చెంచులమ్మ కూడా సింధూర జాతకం తీసుకువెళ్ళి పంతులు గారిని అడగాలని చెప్పి గుడికైతే వెళ్తుంది. అలా గుడికి వెళ్ళిన తరువాత అక్కడే జోగమ్మ అయితే ఉంటుంది. చెంచులమ్మ జోగమ్మని చూసి, జోగమ్మ మీరా ఎప్పుడొచ్చారు ఊళ్ళోకి అని అడుగుతూ ఉంటుంది చెంచులమ్మ జోగమ్మని. అప్పుడే ఇక జోగమ్మ అయితే, వచ్చాను చెంచులమ్మ, అవసరం అయ్యింది కాబట్టే వచ్చాను అని అంటూ ఉంటుంది జోగమ్మ అయితే. చెప్పు జోగమ్మ, నువ్వు ఏదో అవసరమైతేనే కానీ ఊళ్ళోకి అడుగు పెట్టవో, ఏమైంది, ఎవరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది చెంచులమ్మ అయితే. అప్పుడే ఇక జోగమ్మ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నీ కోడలికి పెళ్లి చేయాలని చూస్తున్నావు, కానీ శాశ్వతంగానే తను నీ కోడలే అవుతుంది, నీ కడుపున పుట్టిన వాడికే తను భార్య అవుతుంది అని అంటూ ఉంటుంది జోగమ్మ అయితే. అప్పుడు ఇక జోగమ్మ అన్న మాటలకి అంటూ ఉంటుంది చెంచులమ్మ, నా కడుపున పుట్టిన బిడ్డని, కార్తీక్ బాబుని ఆ భగవంతుడు తీసుకువెళ్ళిపోయాడు, అలాంటప్పుడు తను నా కడుపున పుట్టిన నా కొడుక్కి భార్యగా ఎలా ఉంటుందమ్మా అని జోగమ్మకి చెప్తూ ఉంటుంది. అలా జోగమ్మకి చెంచులమ్మ చెప్పంగానే, నీ కడుపున పుట్టిన కొడుకు చనిపోయాడని ఎవరన్నారో చెంచులమ్మ, నీ కడుపున పుట్టిన కొడుకు చనిపోలేదో, నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు అని చెంచులమ్మకి ఊహించని షాకిస్తుంది జోగమ్మ అయితే. అప్పుడే చెంచులమ్మ అంటూ ఉంటుంది, నా కళ్ళెదురుగానే వాడు చనిపోయాడు, దహన సంస్కారాలు కూడా అయిపోయాయి, నా కొడుకు బ్రతికుండడం ఏంటి అని అనంగానే, కార్తీక్ నీ కొడుకు కాదో, నీ కడుపున పుట్టిన నీ కొడుకు నీ దగ్గరలోనే ఉన్నాడో, త్వరలోనే నీ చెంతకి వస్తాడో,
అలాగే నీ కోడలు నీ కడుపున పుట్టిన నీ కొడుకునే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి జోగమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు కానీ ఈ మధ్యలో నీకు చాలా సందేహాలు, అవరోధాలు, సమస్యలు ఎదురెత్తపోతున్నాయి. సమస్యలన్నీ దాటుకొని చెంచలమ్మ ముందుకు నడిచి విజయాన్ని సాధిస్తుంది అని వెనక్కి తిరిగి చెప్పి చెంచలమ్మ వెళ్ళిపోతుంది. జోగమ్మ వెళ్ళిపోవడంతో అప్పుడే చెంచలమ్మ కూడా ఇంటికి బయలుదేరుతుంది. అలా ఇంటికి బయలుదేరిన తరువాత అప్పుడే ఇక కేశవ్ అయితే చెంచలమ్మతో అంటూ ఉంటాడు, సింధూర జాతకాన్ని పంతులు గారికి చూపించావా చెంచలమ్మ, ఏమన్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చెంచలమ్మ అయితే జోగమ్మ వచ్చిందండి అని అనగానే, జోగమ్మ వచ్చిందా, తను ఏదో కారణం లేకపోతే కానీ రాదు కదా, జోగమ్మ ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే చెంచలమ్మ, జోగమ్మ వచ్చింది నా కోసమే. సింధూర గురించి అడిగితే నీ కడుపున పుట్టిన నీ కొడుకుకే సింధూర పెళ్లి జరుగుతుంది, జీవితాంతం తను నీ కోడలుగానే ఉంటుంది, నీ వంశాభివృద్ధి సింధూరతోనే జరుగుతుంది అని అన్నీ కూడా చెప్పింది. అది విని కేశవ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. తను ఎలా చెప్పింది అని అనగానే అప్పుడు అది కూడా అడిగాను, కార్తిక్ మీ కన్న కొడుకు కాదు, కార్తిక్ వేరే కన్న కొడుకు అని చెప్తూ ఉంది, అసలు ఏంటో నాకేమీ అర్థం కాలేదో అని అనగానే అప్పుడే ఇక కేశవ్ అయితే, నన్ను క్షమించు చెంచలమ్మ, నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను, కానీ భగవంతుడు ఆ విషయాన్ని నీకు చెప్పాలని జోగమ్మని పంపించాడు అని అంటూ ఉంటుండు కేశవ్ అయితే. అప్పుడే చెంచలమ్మ, ఏం రహస్యాన్ని దాచిపెట్టారో అని అడుగుతూ ఉంటుంది. నిజంగా జోగమ్మ చెప్పినట్టు కార్తిక్ బాబు మన బాబు కాదు, మన బాబు వేరే ఒకళ్ళు ఉన్నారు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చెంచలమ్మ అయితే. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే జరిగిందంతా కూడా చెప్తాడు. విజయమ్మ కన్న కొడుకు మన కార్తీక్ బాబు, నువ్వు కన్న కొడుకు ఆ మంత్రసాని దగ్గర పెరుగుతున్నాడు, కానీ ఆ మంత్రసాని నన్ను తప్పించుకొని తిరుగుతుంది, మన బిడ్డని మనకి కనిపించకుండా తను పెంచుతుంది, అందుకనే కొడుకు కోసం ప్రతి ఊరు కూడా జల్లెడ పడుతున్నాను అని కేశవ అయితే చెప్తూ ఉంటాడు చెంచలమ్మకి గుండె పగిలే నిజాలని. అప్పుడే చెంచలమ్మ ఆ నిజాల్ని తెలుసుకొని, నా కన్న కొడుకు బ్రతికే ఉన్నాడా, ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను, సింధూరాకి ఇచ్చి అతన్ని పెళ్లి చేస్తాను అని అంటూ చెంచలమ్మ అయితే తనలో తానే తన కొడుకు బ్రతికే ఉన్నాడని చాలా ఆనందపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.